అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ జగన్ ఆరా తీశారు. గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సహా పలు అంశాలపై కూడా ఆయన చర్చించారు. ఇక ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి రైతులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు జగన్. అలాగే రైతులు జగన్ కి వివరించారు వారి యొక్క సమస్యల గురించి. పొగాకు రైతుల బాధలు సావధానంగా విన్నారు వైఎస్ జగన్. ఇక పొగాకు రైతులకు అండగా పార్టీ పరంగా చేపట్టాల్సినటువంటి కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే ఇప్పటికే ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో కూడా సమావేశం నిర్వహించి వారి యొక్క ప్రాబ్లమ్స్ ని విన్నారు జగన్. అండ్ ఇప్పుడు కనుక చూసుకుంటే పొగాకు రైతుల యొక్క ప్రాబ్లమ్స్ వినడానికి ఒక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పొగాకు రైతులందరూ కూడా వారి యొక్క బాధల్ని చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపించింది. అండ్ వాళ్ళ బాధలంతా కూడా సావధానంగా వైఎస్ జగన్ విన్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ప్రస్తుతం పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో గిట్టుబాటు ధర ఎలా ఉంది? రైతులు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర రాకుండా ఎంతవరకు వస్తుంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి కిరణ్. ప్రియా, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశం సుదీర్ఘంగా జరుగుతుంది. జగన్ తో అటు ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ పొగాకు రైతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యాలు, మార్కెట్ కొనుగోలులో ఇబ్బందులు, అసలు భవిష్యత్ కార్యాచరణ ఏంటి, పొగాకు రైతులకు ఆశించిన గిట్టుబాటు ధర కూటమి ప్రభుత్వం కల్పించలేదు. రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేదు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరుశనగ కావచ్చు, పత్తి కావచ్చు, మినుము కావచ్చు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. రైతులు క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలు గాలి కొట్టేసినట్టు పదే పదే జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇటీవల ఈ నెల 15వ తేదీన కూడా ఆయన భీమవరంలో ఆక్వా రైతులతో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో కూడా తాము ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో వారికి ఉండే అండ ఎలా ఉంటామనేది కూడా జగన్ వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న పొగాకు రైతుల సమావేశంలో కూడా పార్టీ పరంగా అండ, భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తే పొగాకు రైతులకు ఏం చేస్తామనే అంశాలపైన కూడా జగన్ క్షుణ్ణంగా రైతులతో మాట్లాడుతున్నారు. అటు రైతులు కూడా ఒక్కొక్కరు తమకున్న సమస్యలు, మార్కెట్ ధరల్లో ఉన్న లోపాలు, మార్కెట్ గిట్టుబాటు ధర రాక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పొగాకు బోర్డుకు సంబంధించి టొబాకో బోర్డు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంపై గిట్టుబాటు ధర కోసం ఒత్తిడి తేవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిమ్మక నిరసనంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యల పట్ల ఎలాంటి చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆక్వా రైతులతో సమస్యలు, ఆక్వా ఫీడింగ్ సమస్యలు, ఆక్వా యజమానులతో సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమైనప్పటికీ 4 రూపాయలు ధర తగ్గిస్తామని ఆక్వా ఫీడ్ యాజమాన్యం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో కేవలం 2 రూపాయలు మాత్రమే తగ్గించారు. సీఎం చంద్రబాబు చెప్పిన మాటకే విలువ లేదా అంటూ ఒకవైపు రైతులు, మరోపక్క ఫీడింగ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు గోదావరి జిల్లాలో నిరంతరం అటు ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ఇటు వరి రైతులు కావచ్చు, ఏదో ఒక విభాగానికి సంబంధించిన పంట నష్టపోయిన రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్రధానంగా ఏ జిల్లాల వాళ్ళు, అతికిరణ్, ప్రధానంగా ఏ జిల్లాల వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు? ప్రియ, రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా లేదు. రాయలసీమ జిల్లాలకు వచ్చినప్పుడు వర్షపాతం తక్కువ పడటం, కరువుతో అల్లాడిపోవడం, అటు కృష్ణా, ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్ళినప్పుడు ఏదైతే అధిక వర్షాలు పడడం కానీ, అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు అటు పంటలు పండకపోవడం అనేది జరుగుతుంది. ఇటు అధిక వర్షాలు పడి అతివృష్టి అనావృష్టిగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు వర్షాలు పడక రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ మరోపక్క పంటలు ఏదైతే నీటిపారకం ద్వారా కానీ లేదా నదుల ద్వారా వచ్చిన వాటర్ కానీ వీటి ద్వారా పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు. కృష్ణా గోదావరి లాంటి ప్రాంతంలో సారవంతమైన భూములు, వారికి ఉన్న నీటి ఫెసిలిటీ ద్వారా దాదాపు 3 పంటలు పండే అవకాశం ఉంది.
కానీ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోతే ఆ రైతులు ఎలా బతుకుతారు? వారికి అండ ఉండాల్సిన ప్రభుత్వం నిమ్మకు తీరుస్తున్నట్టుంది అంటూ జగన్ ఇప్పటికే విమర్శలు వర్షం కురిపించారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రజా సమస్యల పైన ఇటు రైతుల సమస్యల పైన జగన్మోహన్ రెడ్డి సమాయత్తం అవుతున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలు, మరోపక్క ఏదైతే పొగాకు రైతుల నిరసన కార్యక్రమంలో కూడా జగన్ పాల్గొనే అవకాశం ఉందని మనకు సమాచారం లభించింది. అయితే కిరణ్, ఇప్పుడు గనక చూసుకుంటే ఇప్పుడు రైతులైతే జగన్ దృష్టికి తీసుకెళ్లేటువంటి సమస్యల గురించి రానున్న టైంలో లేకుంటే దీనిపై పార్టీ పరంగా లేదా ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చే విధంగా ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ప్రియా, పొగాకు రైతులకు సంబంధించిన ఒక డేట్ కూడా రిలీజ్ చేయబోతుంది వైసీపీ. ఎందుకంటే భీమవరంలో నిర్వహించినట్టు ఒక పొగాకు రైతుల గిట్టుబాటు ధరల పైన, పొగాకు రైతుల సమస్యల పైన జగన్మోహన్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఆ నిరసన కార్యక్రమంలో జగన్ నేరుగా పాల్గొంటారని చెప్పి పొగాకు రైతులు చెప్పినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. గతంలో ఆక్వా రైతులు కావచ్చు, ఏవైతే గిట్టుబాటు ధరలకు సంబంధించిన అంశాలపైన కూడా జగన్ సుదీర్ఘంగా పోరాటం చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రకటించిన తర్వాత ప్రభుత్వం కదలడం అత్యంత సహజం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఒక సమస్యను ప్రస్తావిస్తే ఆ సమస్య పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే భరోసా బాధితులు ఉంది. అటు డిఎస్సి గోల్మాల్ కావచ్చు, డిఎస్సిలో కోర్సుకోట గోల్మాల్ కావచ్చు, క్రాంతి కుమార్ వ్యవహారం కావచ్చు, మరొక కస్టోడియల్ డెత్, సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కావచ్చు, ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ అయితే రాష్ట్రంలో చాలా వరకు సమస్యలు జగన్ స్పందించిన తర్వాతనే కూటమి స్పందిస్తుంది. జగన్ నోరు తెరిస్తే కూటమి ప్రభుత్వం అలర్ట్ అవుతుందంటూ ఇప్పటికే ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఇటు పార్టీనే కాదు అటు ప్రజా సమస్యలను కూడా జగన్ నేరుగా పరిష్కరించుతున్నారనే ఒకవైపు తాడేపల్లి నుంచి సమాచారం లభిస్తుంది. రాబోయే రోజుల్లో పొగాకు రైతులకు సంబంధించి ఒక భారీ బహిరంగ వైసీపీ నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు, రాజకీయ పరిణామాలపై జగన్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన అటు వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఏవైతే మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, ఆక్వా రైతుల అంశం కావచ్చు, పొగాకు రైతుల అంశం కావచ్చు, ఇటు డిఎస్సి గోల్మాల్ కావచ్చు, అటు నిన్న పంచదార్ల ఏదైతే ఉత్తరాంధ్రలో మైనింగ్ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పంచదార్ల కార్యక్రమం నిర్వహించింది. అక్కడ బీజేపీ ఎంపీ చేస్తున్న మైనింగ్ పైన కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వైసీపీ మరింత యాక్టివ్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఏ నిరసన కార్యక్రమంలో పాల్గొనకోకుండానే తన పార్టీకి సంబంధించిన 175 నియోజకవర్గ కోఆర్డినేటర్లు 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన నేతలు కూడా యాక్టివ్ చేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం పైన మరింత పోరాడుతుంది. అప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల పైన కాదు, రైతుల సమస్యల పైన కాదు, ఏ రంగంలో సమస్యలు వచ్చినా తాము అండగా ఉంటామంటూ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై వైఎస్ జగన్ ఆరా తీశారు. గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సహా పలు అంశాలపై కూడా ఆయన వారితో చర్చించారు. ఇక ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి రైతులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు జగన్ కు రైతులు వివరించినటువంటి సిచ్యువేషన్. అయితే పొగాకు రైతుల బాధలను సావధానంగా కూడా వైఎస్ జగన్ విన్నారు. పొగాకు రైతులకు అండగా పార్టీ పరంగా చేపట్టాల్సినటువంటి కార్యాచరణపై వైఎస్ జగన్ కూడా దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 15 తారీఖు నాడున కూడా ఆయన క్షేత్ర స్థాయిలో పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే భీమవరంలో పర్యటించారు. ఆక్వా రైతులతో ఆయన సమావేశమయ్యారు. అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. దానికి సంబంధించి కార్యాచరణ కూడా చేస్తూ వచ్చారు. సో ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్టయితే అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, వ్యాపారుల సిండికేట్ వల్ల రైతులందరూ కూడా ఆశించిన ధర దక్కడం లేదు అని చెప్పేసి పొగాకు రైతులందరూ కూడా జగన్ కి విన్నవించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. సో ఈ పొగాకు రైతులందరికీ కూడా అండగా పార్టీ పరంగా చేపట్టాల్సినటువంటి కార్యాచరణపై కూడా వైఎస్ జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.